అందరికీ నమస్కారం. యాత్రా విశేషాలకు స్వాగతం. ఈరోజు మన యాత్రా విశేషాల్లో కౌసల్యాదేవి ఆలయాన్ని దర్శించుకుందామండి. రామ్ వనగమన్ పర్యటన్ పరిపత్తి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కి 25 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న చంద్కురి అనే ఊర్లో ఉన్నదండి. కౌసల్యాదేవికి ప్రపంచంలో ఎక్కడ ఆలయం లేదండి, కేవలం ఛత్తీస్గఢ్లో మాత్రమే ఉన్నది. యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ కౌసల్యమాత కన్నవారి ఊరని అంటారండి, అంటే రాముల వారి తాతగారు ఊరు అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద రాముల వారి విగ్రహాన్ని నిర్మాణం చేశారు. ఇంకా రంగులు అవి వేయలేదండి, కంప్లీట్ అవ్వలేదండి వర్క్ ఇక్కడ. అయినప్పటికీ కూడా ఛత్తీస్గఢ్కి ఒక పర్యాటక స్థలంగా చాలా ప్రసిద్ధి చెందిందండి ఈ ప్రదేశము. రాముల వారి మూర్తి ఎంత ఎత్తులో ఉన్నదంటే తల పైకెత్తి చూసినా దర్శనం అవ్వనంత ఎత్తులో ఉన్నదండి. నేను చూడండి రాముల వారి పాదాల దగ్గరికి ఉన్నాను. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి. రాముల వారు ఎక్కడుంటే ఆంజనేయ స్వామి అక్కడే కదా. ఎండాకాలంలో సాయంత్రం పూట ఇలాంటి ప్రదేశాలకు వస్తే మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇది ముఖద్వారం అన్నమాట. ఈ గుడి అన్ని ఆలయాల్లాగా కాకుండా చెరువుకి మధ్యలో అద్భుతంగా కట్టించారండి. చుట్టూ నీరు, మధ్యలో బాలరాముల వారిని ఎత్తుకొని ఉన్న కౌసల్యాదేవి అమ్మవారి ఆలయం చూడడానికి అద్భుతంగా ఉంటుందండి. ఇదంతా చెరువు గట్టండి, పెద్దగా రోడ్డు నిర్మాణం చేశారు చెరువు చుట్టూ కూడా. ఇంకా ఆలయం దగ్గరికి చేరుకోవడానికి చెరువుకు మధ్యలో ఒక బ్రిడ్జ్ నిర్మించారండి. ఇదిగోండి మనం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. బ్రిడ్జికి ఇరువైపులా చెరువులో ఏవో అందమైన కట్టడాలు ఉన్నాయని విన్నానండి. మనం ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్దాము. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మంథనం చేస్తున్నటువంటి ఘట్టాన్ని నిర్మాణం చేశారండి ఇటువైపు. వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యి ఎంత అందంగా కనిపిస్తున్నదో చూడండి. ఇంకా రెండో వైపు చూసినట్లయితే క్షీరసాగరంలోని ఆదిశేషువు పైన శయనించిన విష్ణుమూర్తి లక్ష్మీదేవిని నిర్మాణం చేశారండి. చూడండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇటువైపు కలర్స్ కూడా వేయలేదు. ఇక్కడ చూడండి రామ లక్ష్మణ్ భరత శత్రుఘ్నులు నలుగురు ఆడుకుంటున్నారు. ఎదురుగా దశరథ మహారాజు, అలాగే కౌసల్య, సుమిత్ర, కైకేయి చూస్తున్నారు. ఈ మూర్తులు ఎంత చూడముచ్చటగా ఉన్నాయి కదా. ఆలయంతో పాటు ఈ పార్క్ అంతా కూడా చెరువుకు మధ్యలోనే ఉన్నదండి. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి, ఈ ప్రదేశం మీకు బాగా నచ్చుతుంది అండి. ఇంకా బాలరాముల వారిని కౌసల్యాదేవిని దర్శించుకొని హారతి చూసేద్దాం.
बिहारी ओम जय दशरथ नंदन हनुमान को डायरेक्ट सामने से चलो 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 निकलो चलो आगे बढ़ो आगे बढ़ो ఇంకా ఇటు పక్క వస్తే మహాశివుడిని నందీశ్వరుడిని ప్రతిష్ఠించారండి. ఇంకా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉన్నదండి. ఇది ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ చేస్తారు. దీనికి ఎలాంటి టికెట్ లేదండి. ఇక్కడ దేనికి టికెట్స్ ఏమీ లేవండి, అన్నీ ఉచితంగానే చూడొచ్చు. ఆ దూరంలో చూసినట్టయితే పెద్ద స్టేజ్ కట్టి ఉన్నదండి. చాలా పెద్ద ఏరియా ఉన్నదండి. ఇక్కడ కుర్చీలు అవి వేసి ఉన్నారు. ప్రోగ్రామ్స్ అవి అవుతాయిలా ఉంది. ప్రవచనాలు అవి జరుగుతాయేమో మరి. ఇక్కడికి రావడం చాలా ఈజీ అండి. రాయపూర్ నుంచి 25 కిలోమీటర్ల దూరం మాత్రమే. అన్ని వెహికల్స్ వస్తాయండి. 4 వీలర్స్ 2 వీలర్స్ అన్నీ వస్తాయి. ఎలాగైనా రావచ్చు. టూరిస్టులు కూడా హ్యాపీగా వెళ్ళి రావచ్చండి. రాయపూర్ రైల్వే స్టేషన్ నుంచి 5 గంటలకు బయలుదేరిన 8 గంటలకల్లా ఇవన్నీ చూసుకొని తిరిగి వచ్చేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇవాళకి ఇంతేనండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.